నమస్తే వెల్కమ్ టు యోయో టీవీ. హనా రౌహితి మైపీ క్లార్క్ ఈమె న్యూజిలాండ్ యంగ్ ఎంపీ 22 ఏళ్ల వయస్సులోనే పార్లమెంట్ లో అడుగుపెట్టింది. అంతేకాదండోయ్ తమ తెగకు సంబంధించిన సమస్యలను పార్లమెంట్ లో పెడుతుంది. ఇక ఇటీవలే ఆ ఎంపీ ఓ బిల్లుపై చర్చ సందర్భంగా వినూత్న శైలిలో నిరసన తెలిపారు. ఈ వీడియో ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా వైరల్ అవుతోంది. అయితే సరిగ్గా ఏడాది క్రితం సైతం ఆమె ఇలానే తమ తెగ సమస్యలను తమ భాషలోనే నృత్యం ద్వారా తెలిపింది. అప్పుడు కూడా ఆ వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొట్టింది. అయితే ఇప్పుడు ఈ బ్యూటిఫుల్ ఎంపీ హనా రౌహితి నిరసన విధానం అంతర్జాతీయంగా అందరి దృష్టిని ఆకర్షించింది. ఆ బిల్లు ప్రతుల్ని చించేస్తూ ఆమె చేసిన ప్రదర్శన వైరల్ గా మారింది. దాంతో ఆమె ప్రదర్శన గురించి విస్తృతంగా చర్చించుకుంటున్నారు. ఆమె చేసిన ప్రదర్శన న్యూజిలాండ్ గిరిజన తెగ అయిన మావోరి వారసత్వ నృత్యం. ఎంతో ఘనమైన చారిత్రక వారసత్వం ఉన్న ఈ నృత్య విధానాలను తెలుసుకుంటూ చాలా మంది ఆకర్షితులు అవుతున్నారు. తీవ్ర భావోద్వేగాలు ప్రదర్శిస్తూ గతంలో ఆమె తన తెగ గొప్పదనాన్ని చాటి చెప్పింది. కానీ ఇప్పుడు పార్లమెంట్ పాస్ చేసిన బిల్లును చింపేసి తీవ్ర నిరసన తెలపడంతో తాత్కాలిక సస్పెన్షన్ కు గురైంది. కానీ ఆమె నిరసన తీరు మాత్రం అబ్బురపరిచింది. దాంతో న్యూజిలాండ్ సంప్రదాయ మావోరీల గురించి, వారి హకా నృత్యం గురించి తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే ఈ తెగ పెద్దలు ఇది కేవలం ఓ నృత్యం మాత్రమే కాదని, తరతరాల తమ ప్రజల సాంస్కృతిక గుర్తింపు, భావోద్వేగాల వ్యక్తీకరణ సాధనం అంటున్నారు. మావోరి తెగ ప్రజలకు హకా చాలా పురాతనమైన సంప్రదాయ నృత్యం. ఈ కళను సూర్యదేవుడైన తమ నుయి, తేరా, తానే, రోర్ అనే దేవతలు కలిసి సృష్టించినట్లుగా నమ్ముతారు. ఈ నృత్యాన్ని వాళ్ళ శక్తికి గుర్తుగా భావిస్తూ ఉంటారు. వాస్తవానికి సంప్రదాయ హకాను శక్తిని సమీకరించుకునేందుకు యుద్ధ సన్నాహాల సమయంలో కూడా ఎక్కువగా వాడేవారు. కానీ ఇప్పుడు అతిథుల్ని స్వాగతించేందుకు విజయోత్సవాల సమయంతో పాటు వివిధ సందర్భాల్లో హకాను ప్రదర్శిస్తున్నారు. న్యూజిలాండ్ ఫుట్బాల్ టీం ప్రతి మ్యాచ్ కు ముందు క్రీడాకారుల్ని సంసిద్ధం చేసేందుకు, ప్రత్యర్థుల ముందు వారి శక్తిని ప్రదర్శించేందుకు హకా నృత్యాన్ని ప్రదర్శిస్తున్నారు. కళలో వారి గిరిజన వారసత్వ సంపద నిండి ఉంటుంది. ఈ నృత్యంలో వినియోగించే ప్రతి శ్లోకం, ప్రతి కదలిక గిరిజన సంప్రదాయాన్ని, వాటి గొప్పదనాన్ని తర్వాతి తరాలకు చేరవేసే విధంగా ఉంటాయని మావోరి పెద్దలు చెప్తున్నారు. అయితే హకా అనేది ఒకే విధంగా ఉండే నృత్యం కాదు. దీన్ని వివిధ రూపాల్లో ప్రదర్శిస్తూ ఉంటారు. మొదటి విధానంలో చేసే ప్రదర్శనల్లో శత్రువులను భయపెట్టడానికి వినియోగిస్తారు. వారి సైన్యం, తెగలోని యోధుల బలాన్ని గుర్తు చేసుకుంటూ, వారి ఐక్యత గురించి వివరిస్తూ వారి దగ్గరున్న ఆయుధాలతో చేసే ప్రదర్శన వార్ హకా. రెండో విధానంలో యుద్ధానికి సిద్ధమైన యోధుల సంసిద్ధతను పరీక్షిస్తూ ఉంటారు. చాలా చురుగ్గా ఉండే కదలికలతో పూర్తి స్థాయి యుద్ధ విన్యాసాలకు వెళ్లకుండా కేవలం కొన్ని ఆయుధాలతో యుద్ధ సన్నద్ధతను పరీక్షిస్తూ ఉంటారు. మూడోది, ఈ రకం హకా నృత్యంలో పోరాట విన్యాసాలు ఉండవు. ఇందులో కేవలం భావోద్వేగాలు మాత్రమే ఉంటాయి. సంతోషం, దుఃఖం, కోపం వంటి వాటిని శక్తివంతంగా వ్యక్తీకరించేందుకు దీనిని మాధ్యమంగా వినియోగిస్తూ ఉంటారు. ఇందులో వారి ముఖ కవలికలలో తీవ్రత ఎక్కువగా ఉంటుంది. అయితే 19వ శతాబ్దంలో మావోరి తెగ పెద్ద తేరౌపరాహ అనే అతను సరపరిచిన కామెట్ అనే విధానం బాగా ప్రసిద్ధి చెందింది. ఇది వారి మనుగడ, ఐక్యతకు గుర్తుగా జరుపుకుంటూ ఉంటారు. దీనిని తరచూ సాంస్కృతిక క్రీడా కార్యక్రమాల్లో ప్రదర్శిస్తున్నారు. న్యూజిలాండ్ జాతీయ రగ్బీ జట్టు ఆల్ బ్లాక్స్ కారణంగా హకా ప్రపంచవ్యాప్తంగా ప్రాముఖ్యతను పొందింది. అంతర్జాతీయ వేదికలపై ప్రతి ఆటకు ముందు ఈ జట్టు తన ఆధిపత్యాన్ని చాటుకునేందుకు, వారి వారసత్వాన్ని ప్రదర్శించేందుకు కామెట్ లేదా కపా ఓ పాంగో అనే హకా నృత్యాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు. ఈ సంప్రదాయం ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది ప్రేక్షకులను ఆకర్షించింది. ఇది మావోరి సంస్కృతికి ఐక్యత, బలం, గౌరవాన్ని సూచిస్తుంది. హకా ప్రపంచాన్ని మంత్రముగ్ధులను చేస్తూనే ఉంది. దాని వారసత్వం మానవాళిని ఏకం చేయడానికి, ధైర్యాన్ని నింపేందుకు న్యూజిలాండ్ దేశీయ సంస్కృతి శక్తిని గుర్తు చేస్తుంది.